సీత. ఓకే, సీత వచ్చేసి నిఖిల్ని పిలిచింది నామినేషన్స్కి. ఇంతకంటే బక్వాజ్ నామినేషన్ ఇంకోటి ఉండదేమో. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ నేను నామినేట్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు నామినేట్ చేస్తున్నంట. ఎందుకంటే నువ్వు ఫస్ట్ 2 days చాలా డిమాండింగ్గా అట్లా కంట్రోలింగ్గా అనిపించావు కాబట్టి అప్పుడు నువ్వు చీఫ్గా ఉన్నావు కదా, అందుకే అప్పుడు నేను నామినేట్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను అంటది. దానికి ఏమో ఆయన నిఖిల్ ఆన్సర్ చెప్తే ఎవరు ఇనిషియేషన్ తీసుకోలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. బట్ నేను ఎవరిని తొక్కేయాలని డౌన్ చేయాలని నా ఉద్దేశం కాదని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిఖిల్ మంచోడు బాగా అయింది మంచోడు అని అంటూనే లాస్ట్ వీక్లో చేసిన దానికి అప్పుడు నేను చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. పోయిన వీక్ వచ్చిన టమాటాలు అదే చాక్లెట్ దాచిపెట్టుకుని ఇప్పుడు తింటున్నానని చెప్పినట్టుంది. అది ఇంత పర్పస్ నామినేషన్ నాకు అర్థం కాలేదు. దాన్ని బిగ్ బాస్ ఎట్లా అక్సెప్ట్ చేసింది. ఆయన యాక్సెప్ట్ చేస్తారు, ఆయన పోయేది ఉంది. కానీ లాస్ట్ వీక్ కోసం ఈరోజు నామినేట్ చేయడం మీద ఫస్ట్ నామినేషన్ ఇంకా చెప్తాది. నెక్స్ట్ ప్రేరణ కేసింది నామినేషన్. ఇది కొంచెం మనసు మారుస్తేనే యూజ్ ఉంటుంది. ఇది ఎంతసేపు తవ్వుకొని డస్ట్బిన్లో వాళ్ళు చేస్తారు వీళ్ళు, నాకు అర్థమైతే తెలియదు. అయితే ఆ ప్రేరణ కోసం చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే ఇది వదిలిపెడతలేదు. కానీ రాజు బాగాలేకపోతే నేను రాజు బాగాలేదు అనుకో అయితే ఫైట్ చేస్తాను రాజుతోటి. ఓకే, ఎందుకంటే నువ్వు ఇంకో పాయింట్ ఏంటంటుంది, నువ్వు బయట కనెక్షన్స్ పెట్టుకొచ్చి దాన్ని నువ్వు ఇక్కడ ఫాలో అవుతూ అందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నావు అని చెప్తూ దాంతోపాటు ఈ డస్ట్బిన్ పాయింట్ కూడా తీసుకొచ్చింది అనమాట. డస్ట్బిన్ నాకు అది నువ్వు డస్ట్బిన్ ఏదైతే జరిగిందో ఆ చెత్త బాటిల్ వేసి మళ్ళీ దాన్ని తీసి బయట పెట్టడం అది నాకు హ్యూమిలేటింగ్ అనిపించింది అని చెప్పింది. దానికి ప్రేరణ మాట్లాడుతూ చీఫ్ కంటే ఒక వాల్యూ ఉంటుంది, చీఫ్తో మేమందరం మాట్లాడి ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి మేము అలా ఒకటి వర్కౌట్ చేస్తాము. బట్ చీఫ్ కంటే ఒక విలువ ఇవ్వాల్సిందే, వీ రెస్పెక్ట్ చీఫ్ చెప్పినట్టే మేము నడుచుకున్నాము అన్న సెన్స్లో చెప్పింది. దాంతోపాటు మీకు బయట కలిసి వచ్చి ఆడుతున్నారంటే అవును బయట మాకు తెలుసు అనేది నిజం, అది ఫ్యాక్ట్, అది మారదు కదా అని ఆమె చెప్పింది. ఇక డస్ట్బిన్ పాయింట్కి వచ్చేసరికి నువ్వు ఆ డస్ట్బిన్ పాయింట్ అడ్డం పెట్టుకొని నువ్వు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి ట్రై చేస్తున్నావు, నేను నార్మల్ జోక్గా చెప్పిన దానిలో నువ్వు కావాలని లాగదీస్తున్నావు అని చెప్పేసి ఆ ప్రేరణ చెప్పడం జరిగింది. ఇక అది ఎంతకు తగలేదు, డిస్కషన్ అయ్యి ఫైనల్గా అప్పుడు ఏమంటుంది సీత అంటది, ఇప్పుడు అవును బాత్రూమ్ అంటుంది కదా, నేను హైజీన్గా ఉన్నదే తీసాను అట్లాంటి నేను కొత్త డస్ట్బిన్ కదా నా మీద మాట్లాడినప్పుడు అవును అయితే నువ్వు బాత్రూంలో తింటావా మరి బాత్రూమ్ అంటే తింటా దాన్నేమో అంటే తింటా అంటది ఆమె ఎవరు ప్రేరణ. ఇంకా మరి అయితే చెత్త కుప్ప బాగుందని చెప్పేసి చెత్త కుప్పలు దుంతామా అని అంటది ఈమె సీత. ఇలా డిస్కషన్ జరిగితే ఫైనల్గా సరే నువ్వు వచ్చి అంటే ఆమె వచ్చింది పోయించుకుని అయిపోయింది. కానీ బట్ ఈ డస్ట్బిన్ ఎంత సాగదీస్తారంటే అలా డ్రింక్ రావచ్చు, అంత సాగదీసి దాని అంత పెద్ద చేస్తారు డస్ట్బిన్ మ్యాటర్ని. నాకైతే అర్థమైతే